20 పాఠశాలల నుంచి విద్యార్థులు ఇక్కడ పాల్గొంటున్నారు. వారికి వారి యొక్క గైడ్ టీచర్లకు ఈ సందర్భంగా సుస్వాగతాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు మరియు పాఠశాల హెడ్ మాస్టర్ గారు వాసుదేవసార్ గారు మరియు లక్ష్మీనాథం గారు, బాలరాజు గారు, గోవర్ధన్ గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. జస్ట్ ఫర్ 2 minutes కోసమై మన ఎన్జీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డ్రామాల లేకుండా ఓన్లీ మోనో యాక్షన్ 1 మిగతా రిమైనింగ్ కూడా పిల్లలు బయట ఉన్నట్టున్నారు, వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఈ మోనో యాక్షన్ చేసే పిల్లలు పక్క దాంట్లోకి వెళ్తారు. లక్ష్మీనాథన్ గారు, తర్వాత బాలరాజు గారు, శ్రీనివాసరెడ్డి గారు, గోవర్ధన్ గారు. జనరల్గా మేము ఏదైనా విషయం చెప్పినట్లయితే మీకు కావచ్చు అంటారు. చిన్నపిల్లలు చూడండి, నువ్వు ఎన్ని మాటలు చెప్పు నేను చూడను. ఏది చూస్తారు? సెల్ ఫోన్ కానీ టీవీని కానీ. నువ్వు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఆఫ్ చేసేసి ఏడుస్తావు. ఎందుకు అంటే ఒక మూమెంట్, చిన్నపిల్లలకు కూడా ఏదైనా స్క్రీన్ మీద కానీ ఎక్కడన్నా కానీ ఇట్లా మూమెంట్ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా మేము మామూలుగా క్లాసులో పాఠం చెప్పినప్పుడు ఎట్లా చెప్తామో అట్లా చెప్పితే తొందరగా అట్రాక్టివ్గా అనిపించదు. అదే ఒక డ్రామా లాగా, అంటే ఒక చిన్న టీవీలో ప్రోగ్రామ్ లాగా చేసినట్లయితే ఇట్ ఈస్ మోర్ అట్రాక్టివ్. తొందరగా ఆ మెసేజ్ అన్నది కన్వే అవుతుంది. సో దానికోసమే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నది వాడకూడదు అంటే లేదు, కానీ దాన్ని ఒక డ్రామా లాగా, మోనో యాక్షన్ లాగా ఇక్కడ ప్రదర్శించినట్టయితే అది ప్రజల్లోకి అట్లానే విద్యార్థుల్లోకి తొందరగా చొచ్చుకొని పోతుంది అన్న కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆర్గనైజర్స్కు, తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యాసాగర్ గారు, మీరు పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. అట్లాగే నిర్వహిస్తున్నందుకు మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారికి, మన ఎన్జీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, అట్లాగే ఇక్కడ మన స్కూల్లో ఈ శంకరపవన్ స్కూల్లో నిర్వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నేషనల్ గ్రీన్ కోర్ తరఫున అందరికీ గ్రీన్ వెల్కమ్. ఏదైతే ఇది స్టేట్ అంతా కూడా నిర్వహిస్తున్నాం ఈ డ్రామా అండ్ మోనో యాక్షన్, దీనికి చిన్న క్యాష్ ప్రైజ్ కూడా ఉంది, మీ అందరూ తెలిసి ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ ప్రైజ్ 2000, థర్డ్ ప్రైజ్ 1000 రూపీస్. ఈ రెండిట్లో కూడా ఉంది, అంటే డ్రామా సపరేట్ అండ్ మోనో యాక్షన్ సపరేట్. మా ఉద్దేశం ఏంటి అంటే ఈ క్యాష్ ప్రైజ్ అని కాకుండా ఇది ఒక పార్ట్ అయితే, మెయిన్ మోటో ఏదైతే ఉందో అదేంటంటే, ఒక డ్రామా అంటే మీరందరూ కూర్చుంటారు, ఆలోచిస్తారు, ఒక స్క్రిప్ట్ రాస్తారు, దాని గురించి డిస్కషన్ చేస్తారు. ఆ డిస్కషన్లో మీరు ఏవైతే ఇప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే అనుకుంటారో ఆ డిస్కషన్ మీ మైండ్లోకి ఇంకల్కేట్ చేయడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది సెకండరీ, అది మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఏదో మా క్యాష్ ప్రైజ్ లాగా ఇవ్వడం, కానీ మా మెయిన్ మోటో ఏంటి అంటే మీలో మార్పు రావడము. సో మీరు డిస్కస్ చేసుకోవడం, మీలో మీరు చర్చించుకోవడం, మీరు ఒక స్క్రిప్ట్ రాసుకోవడం, దీనివల్ల నష్టాలు ఏంటనేది మీరు దాని గురించి ఆలోచన చేయడం, మీరు డిస్కస్ చేయడం, దీనికి ఆల్టర్నేటివ్గా ఏమున్నాయి దాని గురించి డిస్కస్ చేసుకుని మీరు దాని గురించి ఇక్కడ ప్రజెంటేషన్ చేయడము, దాన్ని మీరు మీ లైఫ్లో అలవాటుగా చేసుకోవడమే దీని మా యొక్క మెయిన్ మోటో, దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అది బ్యాక్గ్రౌండ్లో ఉండే ఉద్దేశం అది. సో అది మేము దాంట్లో సక్సెస్ అవుతామని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది జస్ట్ చిన్న మిమ్మల్ని మోటివేషన్ చేయడం కోసమే. ఇది జస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, అంటే ఏవైతే మనం రిజిస్టర్ చేసుకున్న ప్రతి స్కూల్స్ ఉన్నాయో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ తర్వాత ఏవో కొంచెం చిన్న వాటి ఉన్నవి, దాంట్లో మనం 1 సెలెక్ట్ చేస్తాము. సో దీంట్లో ఏంటంటే మెయిన్ డ్రామాలో మనకు 5 మెంబర్స్ ఉండాలి. ఏదైతే 5 మ్యాక్సిమం, 5 కంటే తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, కానీ 5 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. మోనో యాక్షన్ అంటే తెలుసు, మోనో అంటే సింగిల్ కాబట్టి సింగిల్ ఉంటుంది.
డ్రామాకు 8 minutes టైం ఉంటుంది. ఆ 8 minutesలో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మొత్తం కంప్లీట్ చేయాలి. ఆ 8 minutesలో దీన్ని స్కిట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. మోనో యాక్షన్కి వచ్చేసి 5 minutes. ఆ 5 minutesలో మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో దాన్ని మీరు ఇచ్చేసేయాలి. సో అట్లాగే మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే మీరు క్యారెక్టర్ చేస్తున్నారో మీరు ఎంత బాగా చేస్తున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో డైలాగ్ డెలివరీ మీరు ఏదైతే డైలాగ్ చెప్తున్నారో ఎంత స్పష్టంగా చెప్తున్నారు అనే దానిపైన కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి. ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలనుకుంటున్నారో ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఓవరాల్ ఎఫెక్ట్ ఎంత ఉంది అనే దానిపైన కూడా మార్క్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనకు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో మార్క్స్ ఇస్తారు. సో మీరు కూడా దానికి అనుగుణంగా సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మీరు స్కిట్ కానీ మోనోయాక్షన్ కూడా మళ్ళీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. విన్నర్స్కి మెరిట్ సర్టిఫికేట్ ఇస్తాము. పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో మరొకసారి మీ అందరికీ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మమతా మేడం రండి. విద్యాసాగర్ సార్, విద్యాసాగర్ సార్, విద్యాసాగర్ సార్ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. బ్లాస్టర్స్ తొందరగా వేసుకోండి. జస్ట్ పైన 4 sides వేసుకోండి సరిపోతుంది. సార్ Let's start. Mama, make it fast. Okay, Hasu. Shawan first. What, Mama? Why are you giving a new brush? And it is also a plastic brush. I already said you know what it means. A plastic brush takes over 400 years to decompose in soil. If the brush fell out, it will throw it. Give him a natural brush. Yeah, what is this, ma'am? It's too bitter. Okay, then this uses the brush. If the brush fell down, you can also use it by washing it. Okay? Okay, sister. Thank you. Get ready for going shop. Okay, ma'am. Wow, Mama, what a pleasant place it is. Yes, Hasi, that's why we came here. Oh, wow. And I have one surprise for you both. Oh, what's that? What's that? Their cousins also coming here. Oh, wow. Okay, Mama, let's walk here. Mama, give me some money. Okay, sir. Wait till you come, Mama. Time is over in now. Sister, this is for you. Oh, this towel. This is great. I also know that. But why are you using this single use of plastic straws? What should I use instead? I already said you know. The plastic takes over many hundreds of years to decompose in soil. Throw it in dustbin. By watching your friends also do like that. Mama, do you have any steel? I don't need, Mama. Thank you, Mama. Okay, Mama, let's walk here. Mama, I'm getting stomach pain. What happened, Shravan? Why are you getting sudden stomach pain? I'm getting lot of stomach pain, Mama. Auntie, now what have you eaten? I ate some snacks and drank water in water packets. That's the reason behind your stomach pain. Okay, let's walk. Hi. Hello. What happened to Shravan? He getting stomach pain. Why? He ate all the food which is stored in plastic packets. Oh, I understood now. He consumed food which is packed in plastic packets. It contains microplastic. What are microplastics? Plastic becomes which is converted into microplastic. Okay, let's
waste. I don't want carry steel plates. I don't want that. They are too heavy. I don't want to wash them. Nothing will happen. Okay, let's have it. ఎవరు మాట్లాడకండి మాట్లాడతారు We'll go for a walk. Bye, Mama. I'm going to play. Okay, sir. Auntie, I will go in the street. What happened here? I think that dust was thrown by Chinky. I think so. Yes. So what will we do now? So many members coming to the park for picnic and throwing all the waste here only. The animal has died by eating them. We done a big mistake. What we should do now? No one should do like this. Okay, let's inform anybody and give our names to them. What happened, Auntie? What happened to you? I have a long product. Oh, how it is? Beside of my house there is a dumpyard and the people were dumping the waste there and burning it. By hearing that I got this. Not only me, I have surrounding people are suffering from this. Oh, can you show that clip, please? We are Hey, stop it! What are you doing here? what happened to you? I'm doing my work here. Why are you burning the plastic? To use this one I have to burn. Burn the water. Burning the plastic, so many chemicals are releasing in the air. Oh, see, the people, surrounding people are suffering from lung disorders. Oh, I don't know this one. Then what should I do? First of all, you ban the single use of plastic in your park. Okay. The way the animals also dies. Definitely I will inform this. Make it quickly. Okay, Auntie. Take proper treatment from the doctor, okay? Fisherman's going to fishing. Let's go for fishing. Yes. I think the income will be more today. What is this? Instead of fishes, plastic was coming from the stream. Yes. What we should do now? Let's try again. Again the plastic was coming from the stream. I think the stream is totally polluted with plastic. I also think that. What's our situation? What's our situation now? Our family can live here. Without fishing, there is no work. Time up. Time is over. పింక్ కలర్ తీసుకొని పక్క పెట్టేసుకోండి మేడం మీరు కొద్దిగా ఈ పక్కన Good morning to one and all. Myself, B. Sridhar from 8th class from KGB Mangalore. In this kit, my role is grandmother. Good morning to all. Myself, Jaitushi from 8th class KGB Mangalore. In this kit, my role is HJ. Good morning to one and all. Myself, B. Mahika from 7th class from KGB Mangalore. In this kit, my role is a shopkeeper. Good morning to one and all. Myself, Team Priya from 9th class from KGB Mangalore. In this kit, my role is a mother.
పాల ప్యాకెట్ తెచ్చి కాఫీ పెట్టాలంటే చాలా టైం పడుతుంది. మీకు కావాల్సింది కాఫీనే కదని తెచ్చిస్తారు. ఆగండి. కుటుంబాయి కదా ఏమైందమ్మా? డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. కానీ దేంట్లో వాళ్ళమ్మా? వాడు ఇస్తారు లేదమ్మా మీరు. సరే అమ్మా. ఎలా ఉన్నారు అమ్మ? కాఫీ కోసం కాఫీ ఎలాగైనా ప్లాస్టిక్ కవర్లో కట్టిస్తాడు. కనీసం ప్లాస్టిక్ గ్లాస్లో కాకుండా స్టీల్ గ్లాస్లో పోసివచ్చు కదే. ఇప్పుడు మీరు తాగిన స్టీల్ గ్లాస్ మళ్ళీ సీట్లో వేస్తాడు కదా, ఎందుకంటే టైం వేస్ట్. తాగండి. అవ్వా పుట్టమ్మా ఇలా రా. ఏమైందమ్మా? షాప్కి వెళ్ళి టిఫిన్ తీసుకురామ్మా. ఏమేమి తీసుకురా? ఇడ్లీ వడ బజ్జీ. ఆ ప్లాస్టిక్ బాక్స్లో డబ్బులు పెట్టాలి, తీసుకోలేదు. సరే అమ్మా, వెళ్తున్నా. సరే. ఇడ్లీ బజ్జీ వడ ప్లాస్టిక్ వాడడం అంత మంచిది కాదమ్మా. ఏంటో ఈ కాలం పిల్లలకు. ఏమైందమ్మా? నన్ను ఊరికే తిప్పుతున్నావు అని ఒకటేసారి చెప్పచ్చు కదా. ఈరోజు ఇన్ని చుట్టాలు వస్తానంటారమ్మా, షాప్కి వెళ్ళాలి. సామాన్ చెప్తాను, రాసుకో. చికెన్ మసాలా, కొత్తిమీర, ఇసరాకు, థమ్సప్ బార్. అంతే. అంతే తీసుకోవడం ఏంటండి? ఈ చెత్తంతా తీసుకొని బయట పడేయాలమ్మా. ఇవన్నీ మనం ఒక రోజుకే వాడినా? ఒక్క రోజుకే మన ఇంట్లో ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఒక ఊరు, ఒక మండలం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, ఒక దేశం, ప్రపంచం ఓరిగానో అంతా ప్లాస్టిక్ మాయం. ఇదంతా ఏమవుతో రాదు. ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను రాలేదు, నువ్వే తెచ్చావు. ఎవరు వచ్చావు? పంపించట్టే భూతాలు, ప్లాస్టిక్ భూతాలు. మామూలు భూతాలు ఏం చేయడం లేదు. నువ్వు ఇంత చదివిస్తున్నావు, ఏదైనా తీసి పడేస్తే సరే. అసలు భూతాలు దయ్యాలు లేవు కాబట్టి నువ్వు ఏమి చేయలేవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. మీరు నన్ను తింటుంటే మిమ్మల్ని తినరా? మేము నిన్ను తినడం ఏంటి? మట్టుండే మాట్లాడుతున్నారా? నాకు మధ్య ఉంది. నీకే వేగం లేకుండా ప్లాస్టిక్ తింటున్నారు. ప్రొద్దున టిఫిన్ ప్లాస్టిక్ కవర్లు తెచ్చావు, తిన్నావు. అందులోనే తగిలేనా? వేరేటి తెచ్చావు, తాగావు. అందులోనే లేనా? నీ కడుపులోకి పోలేదా? లిస్టరీ వాటర్ ప్యాకెట్స్ ఇలా ప్రతి ఒక్కటి తెచ్చి తిని మీ కడుపులో సగం ప్లాస్టిక్ నింపుతున్నారు. మీరు వాడి పాడేసిన ప్లాస్టిక్ కవర్లోనే ఆవులు, గొర్రెలు, బర్రెలు తిని పాల ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీ చెత్తకే చేరుతున్నారు. ఓ అందుకేనా టేస్టీగా ఉంటుంది ఈ పిండాకుడు. ప్లాస్టిక్ పదార్థాల వల్ల మీలో రకరకాల జబ్బుల్ని, క్యాన్సర్ని కలగజేస్తాయి. అయితే నా జబ్బులకి నువ్వే కారణం అన్నమాట. నేను పాకేస్తా. నేను భూమిలో కలగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్చేస్తా. నేను కాల్తే డయాక్సైడ్ అనే విషయం ఆయుల్గా మారి నీ ఊపిరితిత్తులోకి చేరి క్యాన్సర్ని కలగజేస్తా. నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నేను నీటి ద్వారా, నీటి గొడ్ల ద్వారా, మళ్ళీ ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ చెంది నిన్నే కబలిస్తా. ఏం చేయాలి? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదు. అదేంటి? అదంతే. కొంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్కి దూరంగా పోయి సంతోషంగా బతికి తర్వాత తరాలను బతికించి ఈ అందమైన భూమి పైన ఉన్న సమస్త జీవుల్ని బతికించి
ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో దీన్ని తీసుకో. దీన్ని ఏం చేయాలి? ఇదే కాకుండా తప్పకుండా వాళ్ళకి కూడా దీన్ని వాడమని చెప్పు. ఏదైనా నిత్యావసర సరుకుల్ని దీంట్లోనే తీసుకోరా. సర్వేజన సుఖినో భవంతు. లేదా టిఫిన్ తినాలి, త్వరగా రా. అమ్మ వస్తున్నాను. ప్రతిదీ లేట్గానే చేస్తావు. త్వరగా నిద్రపోవు, త్వరగా నిద్రలేవు. ఐడి కార్డు కూడా వేసుకోలేదు. ఇలాగే రోజు బస్ మిస్ చేస్తావురా. జషిత, ఈరోజు వీళ్ళకి స్కూల్లో ఎప్పుడు వచ్చింది. అబ్బా, ఈరోజు ప్రశాంతంగా షాపింగ్కి వెళ్దామనుకున్నా. ఈరోజు హాలిడే కాదా? అయినా ఈరోజు ఎందుకు హాలిడే? వర్షాలు పడడం వల్ల రోడ్లన్నీ నిండిపోయి బస్సులు వెళ్ళడానికి అవకాశం లేదు కదా, అందుకే ఇచ్చారేమో. నాన్న, రోడ్లు ఎందుకు నీళ్ళతో నిండిపోతాయి? అందరి వాడిన ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడక్కడ పడేసి అవి కాలువల్లోకి వెళ్ళి నిండిపోయి నీళ్ళు వెళ్ళడానికి అవకాశం లేకుండా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. బాగుందిరా అయ్యా, ఆ రోజుల్లో అయితే రోడ్లు లేవు, ప్లాస్టిక్ లేదు, చక్కగా బయటికి వెళ్ళి అచ్చేటోళ్ళం. నాన్న, నేను రోజు వాడే ఐడి కార్డు ప్లాస్టిక్, మేము వాడే పెన్ను, కూర్చునే పేరు కూడా ప్లాస్టికే కదా. మరి ప్లాస్టిక్ లేకుండా ఎలా అవుతుంది నాన్న? అవును, నువ్వు చెప్పేది నిజమే. మనం ప్లాస్టిక్ వాడాల్సింది. రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్ మాత్రమే వాడాలి. దానివల్ల మనకి ఎలాంటి నష్టం జరగదు. మనం ఇప్పుడు వాడేది రీసైకిల్ చేయని ప్లాస్టిక్ వాడుతున్నాం. దాంతో మనకి ఎన్నో నష్టాలు జరుగుతాయి. ఇప్పటి నుంచి మనం రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్ కల్చర్ పై ఉండే ప్లాస్టిక్ వాడుతున్నాం మనం వాడుతున్నాం. ఈరోజు ఎలాగో స్కూల్ హాలిడే కదా, మీరు అమ్మ, కొంచెంసేపు ఆడుకొని చదువుకుంటాను అమ్మా. సరే కాసేపు ఆడుకో తర్వాత మళ్ళీ చెప్పు. సరే ఓకే అమ్మా. అమ్మాయి రాయే. వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య. తాగడానికి నీళ్లు తీసుకురా అమ్మా. తీసుకోండి. ఏంటమ్మా ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్? నువ్వు కూడా ప్లాస్టిక్ వాడడం తగ్గించాలమ్మా. అదేంటత్తయ్య, ప్లాస్టిక్ లేకుండా రోజుగా నడుస్తుంది. ఎందుకు కుదరదమ్మా? మా రోజుల్లో అయితే బజారుకు వెళ్తే ఇంట్లో నుంచి గుడ్డ సంచులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అదే మీరైతే చేతులు ముక్కుంటూ వెళ్ళి వాళ్ళు ఇచ్చే దరిద్రమైన టవాలు ఇంటికి తెస్తున్నారమ్మా. తినడానికి ఏదైనా కావాలంటే స్టీల్ డబ్బాలు వాడేవాళ్ళం. అదే మీరైతే ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారమ్మా. నీళ్ళు తాగడానికి వరసలు తీసుకొని తాగేవాళ్ళం. అదే మీరైతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారు. కంఫర్ట్ అంటే లేకుండా చేసుకుంటున్నారమ్మా. అదేం లేదత్తయ్య, ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం అందరూ చాలా తగ్గించేశారు. ఇదేమి నాయనాన్ని అసలు ఫ్యాషన్ అమ్మాని అంటున్నారమ్మా. కాపాడాలి. అదేంటి స్వామి? అవును తల్లి, ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మంచి పూల వాసన చూద్దామన్నా ఎక్కడా దొరకడం లేదు. అన్ని ప్లాస్టిక్ పూలు నా నెత్తిన వేస్తున్నారు. చెక్క పీటలు, నూనె దీపాలు ఇవి పోయి చాలా కాలమైంది. ప్లాస్టిక్ పీటలు, కరెంటు కలుపులతో నాకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారమ్మా. ఇలానే చేస్తూ పోతే నా పంచభూతాలు కూడా నా మాట వినవు. ప్రళయదానం చేస్తాయి ఇక. అయ్యో భగవంతుడా, ఇలా ఎలా చెప్తే అర్థమవుతుంది స్వామి అసలు. అమ్మా, ఏంటి ప్రదేశం చాలా వింతగా ఉంది? ఏంటో అమ్మా, నేను అదే చూస్తున్నా. అమ్మా, ఆకలేస్తుంది. అయ్యో నా చిట్టి తల్లి, నీకేమన్నా తినడానికి దొరుకుతుంది? ఇక్కడ ఏమీ కనిపించడం లేదు, ఏం చేయాలో తోచడం లేదు. అమ్మా, ఏంటి శబ్దాలు చాలా విచిత్రంగా ఉన్నాయి? అవునమ్మా, సరే ఏంటిదో చూద్దాం రా. ఎవరు మీరు? ఇదే ప్రదేశం. ఆ ప్రదేశానికి వచ్చి నన్నే అడుగుతున్నావా? మీ ప్రదేశమా? ఏ ప్రదేశం? నేను భూమాతని. నీలాగా కక్షని పెంచుకొని పగని తీర్చుకోను. నాలో ఉన్న సహజ వనరులు అవసరానికి మించి వాడుతున్నారు. అయినా ఏమీ అనలేదు. చూడండి, ప్లాస్టిక్ నన్ను ఎలా చుట్టేస్తున్నా. చెట్లను నరకవద్దు అని చెప్పాను, అయినా వినలేదు. చూడండి, నాకు ప్లాస్టిక్ ఎలా చుట్టేస్తుందో. ఇలా అయితే నాలో ఉన్న సహజ వనరులు ఖరీదాలు, ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాన్ని మీకు ఎలా అందుతారు? ప్రతి సంవత్సరం 10 మిలియన్ల ప్లాస్టిక్ నీటిలో కలుస్తుంది. ఆ నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఇలా అయితే ప్రతి సంవత్సరం 10 శాతం ప్లాస్టిక్
మేము వాడము, ఇతరులని వాడనీయము. దయచేసి మనం అందరం కలిసికట్టుగా కలిసి ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాం. ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. My name is S. Pawani. I am from KGBV Nizamabad. In this kit, my role is grandmother. My name is Yashruti. I am from KGBV Nizamabad. My skin is mom. My name is B. Alakya. I am from KGBV Nizamabad. My role is mother. My name is Philip. I am studying in 8th class from KGBV Nizamabad. My role is father character. Let me start. Sarita, ఏమైంది? ఎలా ఉన్నా పద రెడీ అవ్వు. కాదు ఎప్పుడు ఇంతే లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం. కదా మంచి పిల్లల స్కూల్కి హాట్ అండ్ ఇందాకనే మెసేజ్ వచ్చింది. ఈరోజు ప్రశాంతంగా స్టార్ట్ చేద్దాం. అంతేకాదు వీళ్ళ స్కూల్కి ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అని కూడా మెసేజ్ వచ్చింది. అవునా? అలాగే డాడీ ప్లాస్టిక్ లేకుండా మనం బతకలేము కదా. మనము ప్లాస్టిక్ని వాడచ్చు, బట్ ఎక్కువ దాంట్లో వాడకుండా తక్కువ వాడాలి. కాబట్టి మనం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ మాత్రమే వాడాలి. సరే డాడీ. మమ్మీ నేను ఆడుకోవడానికి వెళ్ళేసి మమ్మీ. ఆడుకోవడం లేదు, ఏం లేదు. ఎలాగో వాడి కదా ముందు పట్టుకొని కూర్చో. అమ్మ మమ్మీ సరే వెళ్ళు త్వరగా. చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి వాడు ఆ కాలంలో అయితే జాగ్రత్తగా బయటికి వెళ్ళి వచ్చేవాడు. ఈ ప్లాస్టిక్ లేదు, రోడ్లు లేవు. శృతి అమ్మ శృతి వాటర్ లేవు. సరే ఏంటమ్మా ప్లాస్టిక్ బాటిల్ తెచ్చావు? నేను రోజు తాగే వరసలు లేదా? ఇలా అంటే ఎలా అమ్మా? మా కాలంలో అయితే వరచెంబులు, మట్టి పాత్రలు, స్టీల్ అవే వాడేవాళ్ళం కదా. మీరు వాడేవారు కానీ అవి గోమాలని ఇలా కాదమ్మా, ప్లాస్టిక్ వాడకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. అమ్మా భూమాత, ఇది ప్లాస్టిక్ వాడి వాడి మీ గదికి తెప్పిస్తారో నాకు తెలియట్లేదా? ఏమైంది మంచి రాదా? అలా తలుచుకోగానే ఇలా వచ్చారన్నమాట. ఏం చేద్దామక్క? మీ మాటలు పెట్టే కష్టాలు అలానా ఇలానా? ఏం పెట్టారు మళ్ళా? ఏం పెట్టారా? ముఖ్యంగా మీరు వాడే ప్లాస్టిక్ ఏమన్నా? దీనివల్ల బాబు సైలెన్స్, బ్యాక్ సైడ్. సంవత్సరానికి 10 బిలియన్ ప్లాస్టిక్ని మీరు నీటిలో కలుపుతున్నారు. దానివల్ల నీరు కలుషితమై అదే నీటిని మీరు తాగుతున్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా క్షీణిస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు వాడే ప్లాస్టిక్లో 8% ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ అవుతుంది. ఇంకా 11% ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల వాయు కాలుష్యం జరుగుతుంది. మిగిలిన 80% ప్లాస్టిక్ అనేది పక్షులు, జంతువులు ఇవి తిని వాటి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మీరు ఇలాగే కొనసాగిస్తే వచ్చే తరాల వాటికి తినడానికి, తాగడానికి ఏమీ దొరకవు. అది ప్రపంచమంతా ఎడారిగా మారుతుంది. మరి ఏం జరుగుతుంది మాట? దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. చూడు ఈ ప్లాస్టిక్ అనేది ఎలా మారిందో. నువ్వే మరి ఏం జరుగుతుంది మాట? చూడమ్మా, నువ్వే ఈ ప్లాస్టిక్ ఎలా మిమ్మల్ని నాశనం చేస్తుందో వచ్చే తరాలలో. నేనే ప్లాస్టిక్ భూతాన్ని. ఈ ప్రపంచం మొత్తం నేనే వ్యాపుతున్నాను. చూడండి, ఈ భూమాత మీకే చెప్తున్నా అంతం చేస్తారని. చూడండి, తినడానికి ప్లాస్టిక్ ప్లేట్ లేదు, తాగడానికి ప్లాస్టిక్ గ్లాస్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్లనే తీసుకువెళ్తారు కదా. నన్నే అంతం చేస్తారా? అవి కానీ వాడిన తర్వాత కూడా నేలలు అంతే కొన్ని సంవత్సరాల వరకు అంతే కరిగిపోకుండా ఉంటాయి. జంతువులు ఎలా చనిపోతున్నాయంటారా? ఎలా అంటే అవి ప్లాస్టిక్ని తినేసి అవి అంతే కరిగిపోకుండా ఉండి అందుకే చనిపోతున్నాయి. చూడండి, మొత్తం ప్రపంచం అంతా నేనే వ్యాపుతున్నాను. నేనే ప్లాస్టిక్ భూతాన్ని. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు తను ఎవరు? అది నువ్వు రోజు వాడే ప్లాస్టికేనమ్మా. అది చూడు ఎంత ప్రమాదకరంగా మారిందో. ఎలా మారింది? ఇలా అంటే నువ్వు వాడే ప్లాస్టిక్ ద్వారా ఇప్పుడు నీకేం కష్టాలు లేవమ్మా. వచ్చే తరాల వారికి అది ఎంతో ప్రమాదకరంగా మారుతుంది.
వాటిలో ఏది బెస్ట్ అయితే దానికి మార్కెట్ వచ్చిందంటే చాలు రంగురంగుల కలర్లతో వేరే వేరే విధాలతో ఉంటాను. నేనే చాలా వస్తువులను మోసుకెళ్తాను. బెండకాయలు, కూరగాయలు, చిక్కుడుకాయలు, చాలా వస్తువులు నేనే మోసుకెళ్తాను. సూపర్ మార్కెట్లో కూడా నేనే చాలా వస్తువులను మోసుకెళ్తాను. సరుకులని చాలా వస్తువులు నేనే మోసుకెళ్తాను. అందుకే సిమెంట్ బాక్స్ తిరగడానికి నేనే మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ కవర్కు పోటీగా ప్లాస్టిక్ గ్లాస్ వస్తుంది. లెట్స్ వెల్కమ్ ప్లాస్టిక్ గ్లాస్. హాయ్ హలో, నేనే ప్లాస్టిక్ గ్లాస్. పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా దావత్లకైనా నన్నే వాడతాను. నీళ్ళు తాగాలన్నా థమ్సప్లు తాగాలన్నా నన్నే వాడతాను. ఇవే కాకుండా మందు బాబులకైనా విందు బాబులకైనా నన్నే ఉపయోగిస్తాను. అందుకే ఉమెన్ బాస్ కిరటానికి నేనే అనుకురాను. ఫస్ట్ వాటర్ అనగానే ప్లాస్టిక్ గ్లాస్ కావాల్సిందే మనకు. ప్లాస్టిక్ గ్లాస్కి పోటీగా పెట్ బాటిల్స్. లెట్స్ వెల్కమ్ పెట్ బాటిల్స్. హాయ్, నేనే పెట్ బాటిల్స్. ఎండాకాలంలో కూలింగ్ తాగడానికే అవసరపడతాను. థమ్సప్, స్ప్రైట్, మజైల్ ఇలా ఎన్నో తాగడానికి కూడా అవసరం పడతాను. మరియు నీళ్ళు తాగడానికి కూడా నేను ఉపయోగపడతాను. అందుకే ఉమెన్ బాస్కి తిరగడానికి నేనే అనుకున్నాను. ఫస్ట్ కూల్ డ్రింక్స్ అనగానే పెట్ బాటిల్స్ కావాల్సిందే. ద లాస్ట్ అండ్ ద బెస్ట్ పార్టిసిపేట్ ఎకో ఫ్రెండ్. లెట్స్ వెల్కమ్ ఎకో ఫ్రెండ్. హలో అందరికీ, నేనే ఎకో ఫ్రెండ్. హాయ్ అందరికీ, నేనే ఎకో ఫ్రెండ్ని. ఈ ప్లాస్టిక్ గ్లాస్, ప్లాస్టిక్ కవర్, పెట్ బాటిల్స్ ఈ హ్యూమన్ బాస్ తిరగడానికి అర్హులు. ఇవి కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మాత్రమే. ప్లాస్టిక్ కవర్ని మనం వాడి పడేయడం వల్ల డ్రైనేజీల్లో నీటిని వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. దాని ద్వారా దోమలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలకు టైఫాయిడ్, మలేరియా, కలరా వంటి రోగాలు వస్తున్నాయి. మన ప్లాస్టిక్ గ్లాసుల్లో వేడి పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్కి గురితీస్తున్నాయి. మనం పెట్ బాటిల్స్లో కూల్ డ్రింక్స్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అందుకు మనం వాటికి బదులుగా నా ఫ్యామిలీ అయిన ఎకో ఫ్రెండ్ని నేను మీకు పరిచయం చేస్తాను. వాటినే వాడండి. ప్లాస్టిక్ ప్లేట్స్ బదులు స్టీల్ ప్లేట్ అండ్ ఇస్తాను వాడండి. ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ బాటిల్ వాడండి. ప్లాస్టిక్ గ్లాసెస్ బదులు స్టీల్ గ్లాస్ అండ్ గాజు గ్లాసులు వాడండి. ప్లాస్టిక్ స్పూన్స్ బదులు స్టీల్ స్పూన్స్, ఫోక్స్ వాడండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టాపిక్. अरे
चलती है हम सब के लिए हानिकारक है। तो आओ हम सब गांव वाले मिलकर इस गांव का प्लास्टिक से मुक्त बनाते हैं। सब्जी भाजी लेने जाओ, लेने जाओ, लेने जाओ, अपना थैला साथ ले जाओ, साथ ले जाओ, साथ ले जाओ। धरती माँ को बचाना है, बचाना है, प्लास्टिक को हटाना है, हटाना है। आइए हम सब ये वादा करते हैं कि हिंदुस्तान को प्लास्टिक से मुक्त कराएंगे। जैतापुर నీకెందుకే అమ్మా నువ్వు ఎప్పుడు చాలా తాగినవా లేదా అన్నం తింటలేవు మొత్తం గుంజుకోబోతుంది సరేది అమ్మా సాయంత్రం వచ్చినాక హాస్పిటల్ తీసుకెళ్తా నాన్న ఆపోషణ కనిపించడం లేదు మళ్ళీ పీడిలో కానీ పంపించినవా ఏంది ఏమో బిడ్డ ఏడిపోయాడు ఇజ్జతంతా తీసుకుంటాడు పాపం నేను ఇజ్జత్ ఎందుకు తీస్తాను మంచిగా అనుకుంటున్నా చెయ్యరా ప్లాస్టిక్ ఇది ఏంటో మోజు చేసేదా కీడు ప్లాస్టిక్ మైకమే చంపేను భూలోకమే ఓహో ఇలాంటి ఒక తప్పే మనం చెయ్యవచ్చా మనం బ్రతికే భూమి మీద చెట్టే పోయవచ్చా ఇలాంటి ఒక తప్పే మనం చెయ్య అప్పుడు ఖాళీ ఉన్న దుకాణంలో
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులు స్టీల్ డబ్బాలు, స్టీల్ వస్తువులు, అరటి ఆకులు, పుల్లలతో పుట్టిన విస్తరాకులను ప్రతి ఒక్కటి పెట్టి అమ్మడం మొదలుపెట్టాం. మన తెలంగాణలో తిమ్మాపు నో ప్లాస్టిక్ విలేజ్ అంట కదా, మా ఫ్రెండ్స్ వాట్సాప్లో పెట్టి చూసాం. వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాం డాక్టర్ గారు. అయినా కూడా ఏమి మార్పు రాలేదు. అదే కదా, కిలో ప్లాస్టిక్ ఇస్తే ఫ్రీగా కిలో బియ్యం అంటే కదా. వెరీ గుడ్, చాలా మంచి ఐడియా. అవును డాక్టర్, అప్పుడు అది చాలా తక్కువ టైంలోనే 40,000 కిలోల ప్లాస్టిక్ జమ అయింది. అదంతా రీసైకిల్ ట్యాక్స్కి పంపించాము. అప్పుడే కరెక్ట్గా మన ఊర్లో ప్లాస్టిక్ వల్ల బర్రెలు ఆవులు చనిపోయింది. అలాగే మన ఊర్లో క్యాన్సర్ వల్ల మనుషులు కూడా చనిపోయింది. అవన్నీ అక్కడ ఇంకేమేమి చేశారు? అందరం ప్రతి ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వాడమని చెప్పారు. అందరూ ఖచ్చితంగా విని ప్లాస్టిక్ వేరే వ్యతిరేకంగా అన్నీ వాడారు. అయినా స్టీల్ డబ్బాలు, స్టీల్ వాటర్ బాటిల్ అందరూ వాడుతున్నారు. అరటి ఆకులు, ఆకుదున్నెలు, ఇలా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అన్ని ప్రతి ఒక్కటి వాడుతున్నారు. ఇక వీలైన చోట్లలో కూడా మట్టి పాత్రలు కూడా వాడుతున్నారు. హలో, ఓ గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవని ఆకాష్, మీకు టౌన్లో సన్మానం అండి. మిమ్మల్ని చూస్తే ప్లాస్టిక్ ఎక్కడున్నా పారిపోతుంది. बस आगे बाबू పైకి నమస్కారం అందరికీ. మేము ఈరోజు ఆల్టర్నేట్స్ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే రూపకాన్ని ప్రదర్శించబోతున్నాం. ముందుగా మా పాత్రల పరిచయం. నా పేరు వైష్ణవి. ఈ రూపకంలో నా యొక్క పాత్ర అమ్మ. నా పేరు శ్రీనిధి. ఈ రూపకంలో నా యొక్క పాత్ర నాన్నమ్మ మరియు కూరగాయలు అమ్మే స్త్రీ. నా పేరు చైత్ర. ఈ రూపకంలో నా పాత్ర నాన్న. నా పేరు మమత. ఈ రూపకంలో నా యొక్క పాత్ర కూతురు. నా పేరు శ్రీ సమస్య. ఈ రూపకంలో నా పాత్ర కూరగాయలు అమ్మే స్త్రీ. అయినా చూసిందా ఒక్కటి ఎవలేదు. మా పట్కాలంలో అయితే మంచిగా వేసి ఇలా ఆయన మళ్ళీ చూసినాను. ఏం షీపు పాడైతే మేము ప్లాస్టిక్ షీపులు కొత్త అర్థమైంది మా ఊళ్ళు తెచ్చిండు. ఆయన మీతో ముచ్చట్ల వాడి ఇట్లా పాలు పెట్టిన లావుడి మళ్ళీ. అయ్యో, ప్లేస్ సరుకులనే తెల్లారైపోయింది. ఇంట్లో నిన్న రాత్రి సరుకులే లేవు. పొద్దున పోయి సరుకులు తీసుకొస్తా అనుకున్న సంతలో పోయి. అయినా ఇప్పుడేమైంది, చెల్లిన పోయేస్తా. ముందైతే లక్ష్మికి లేపుతా, మరి మళ్ళీ మన మీద ఉంటుంది. లక్ష్మి లేవు, ఇక ఏడున్నావు? సంతకు పోయేస్తా నేను. పొద్దుగా కింద కట్టి కలుస్తాను. నిన్న రాత్రి నీకు ఎప్పిద్ది కదా సంతలకు పోయి సామాన్లు తీసుకొస్తా అని. మరి పోయితే పొదాకినే పోపుల డబ్బులు పైసలు తీసుకురా, ఇక పోయేస్తా నేను. మరి తీసుకెళ్తాం. ఇవ్వరాయ పోయి తీసుకురా. పోయేస్తా మరి నేను. మరి జోర్దార్ పోతారా మరి బస్తే? అయ్యో మర్చిపోతుంది, వస్తానే తీసుకురా. ఇగో ఇగో అట్లనే పోయేదారా ఇంత తెలిసి తినబుద్దాయి. నీ కూరలు అద్దెగా మరి మన ఇంట్లో చక్కగా కూరగాయలు తీసుకొస్తా, కూరలు ఏమిటి కొంత తీసుకురా. మళ్ళీ ఆదివారం ఎత్తి మళ్ళీ మధ్యాహ్నం తెచ్చి. అయ్యో మొన్ననే కదా ఐతరం అయిపోయారు. తీసుకురా. నేను అయితే కూరగాయలే తీసుకొస్తా అన్న తీసుకురా. నాన్న ఏం పోతున్నావు? ఇట్లా సంతకు పోయిస్తా బిడ్డ. నేను కూడా వస్తున్నాను.
అయినా అడిగినోళ్ళకి నువ్వు వచ్చినవేంద్రా వెళ్ళవేది. అయ్యో లక్ష్మి ఇంట్లో పని చేస్తున్నా బిడ్డ వచ్చిందే నా బిడ్డ వస్తే లక్ష్మి వచ్చినట్టే. సరే ఇగో టమాటో జోపి ఒక కిలోకి 30 కిలో 30 పోయాక సైలెన్స్ సైలెన్స్. ఇగో టమాటా తీసుకొచ్చిన. ఆయన నేను అర్ధ కిలో చికెన్ పట్టుకుని టమాటా నేను తీసుకురాదని చెప్పినా కదా నీకు. టమాటా రాగా దగ్గర చిన్నగా ఉంటాయి. అదే చూడండి పచ్చి కూర అడ్డు పెట్టాను. లక్ష్మి ఇంట్లోనే కొడుతుంది కానీ మస్తు మంచిది. ఒక్కొక్కసారి అయితే ఎత్తుంది అంతే. ఏమయ్యా బిడ్డ రండి అమ్ముంది. అత్త మనం ఏం చేస్తాను నీకు ఎన్నిసార్లు చెప్పాలా సార్ తీసుకోవాలని. ఏమైతుందో చూడాలి అడగట్టున్నా వీళ్ళకి ఏం లేదు కానీ తింటుంది దగ్గర దీంతో ఎప్పుడు ఇదేరా ఎప్పుడు ఏమే లక్ష్మి అసలు తీసుకొచ్చి కంచాలు ఎక్కువ తీసుకొ చూసినా వచ్చింది. ఎందుకేమి నాన్న తినదంటున్నావు? అట్లేంటి మనట్లో కోటీశ్వరులు ఇంట్రల్లా అదే బిడ్డ కానీ నాన్న ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం వలన మనకు ఎన్నో రకరకాల జబ్బులు వస్తాయి నాన్న. మనకు క్యాన్సర్ కారణం అవుతాం నాన్న. అయ్యో బిడ్డ క్యాన్సర్ వచ్చిందా మనకు? ఇప్పుడు క్యాన్సర్ వస్తుందా? ఇగో గిట్లా అయితే తెలుసా నేను మన సంతారావు కాయగారు స్టీల్ ప్లేట్ పట్టుకొచ్చి తీసుకొస్తాము. రేపు మరి పక్కన పడి ఇక ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఇంకోసారి తీసుకురా. బంద వస్తున్నాయి కదా లక్ష్మి లెక్క లక్ష్మి అమ్మ అమ్మ అవునే తల్లిబిడ్డ బాగా జోడించిన పెట్టుకునే పెట్టి బాగా పాటిగా చేయమే బాగా నాకు వృత్తిలో చెప్పడం ఇక ఇది ప్లాస్టిక్ చీపులు యూజ్ చేద్దామేమో ఏం అర్థమవుతుంది. అవునే మైదబ్బా నీ అబ్బాయి ఇట్లా తప్పినా
అవునా ఆయన దాంతో ఏమైపోతున్నది నేను తీసుకొస్తావు మంచిగా మైపోతుంది మరి ఈరోజు అయ్యో మీరు బాగా బాగా స్టైల్ కూడా కదా మరి ఇంకెంత పెట్టాలి ఇది మరి ఎంత మంచిగా సరే బాయ్ జల్దీ రావాలి ప్లాస్టిక్ సంచి వద్దు, చేతికి సంచయం వద్దు. ప్లాస్టిక్ ని తిరస్కరిద్దాం, పర్యావరణ రక్షిద్దాం. అవునులా చెప్పేది వాస్తవమే. ఇందులో జడ్జులు మీరు కూడా ఇలా మీరు చెప్పేది నేర్చుకోండి. ప్లాస్టిక్ ని వాడకుండా మన పర్యావరణాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ. దయచేసి గైడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి కొద్దిగా సైలెన్స్ ఉండని చెప్పండి. ఎందుకంటే పిల్లలు బాగా గోల చేస్తున్నారు, డైలాగ్స్ వినవడకపోతే ఇబ్బంది అవుతుంది. మాట్లాడిన వాళ్ళని బయటకి పంపిస్తాం. స్టార్ట్. అందరికీ నమస్కారం. మేము ప్లాస్టిక్ పూత నాటిక సమర్పణ జెడ్పీహెచ్ఎస్ కలిగోడ్ మండల్ జగరాంపల్లి. నా పేరు పూజిత, నా పాత్ర ప్లాస్టిక్ పూత. నా పేరు కే అక్షయ, 9వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు కల్లి. నా పేరు తమ్మకి, నా పాత్ర పేరు లక్ష్మణ. నా పేరు సంజన, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు రంగారావు. నా పేరు ఎన్ పూజ, నా పాత్ర పేరు వెంకన్న. ఎవరు నువ్వు? ఎందుకు ఆ విరక్తహాసం? నన్ను చూస్తే గుర్తించలేదా? ఈ పంచభూతాలను పట్టి పీడుస్తూ మానవాళ నశింపజేసే భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. నేను సృష్టించిన ఈ అందమైన ప్రకృతిని నువ్వు దారుణంగా నశింపజేస్తున్నావు. ఎంతటి అవివేకివి? నేను అవివేకిన? ఈ అవివేకిని సృష్టించింది ఈ మానవులు. మీరు అవివేకులు. నన్ను సృష్టించి పెంచి పెద్ద చేసి ఇష్టం ఉన్నట్లు వాడుకొని నన్నే అవివేకిని అంటున్నారా? నా వెంటారా? చదువుకున్న అవివేకులను నీకు దర్శింపజేస్తాను. సరే పదా. ఏంటండి, ఏం కోపం దిగింది? పొద్దున్నే అంత గట్టిగా అరుస్తున్నారు. పిలుస్తుంటే అరుస్తున్నామంటావేంటి? టైం 8 అవుతుంది. కాఫీ ఏది? పాలవాడు రాలేదండి, రాత్రే అయిపోయింది. ప్రాణమిత్రుల రావడం. పాలవాడు ఎందుకు రాలేదే? వాడి కూతురు తెలియని నిన్న పొద్దున్నే మీకు చెప్పి చచ్చాడుగా. మీకు అది గుర్తుండేగా? సరే, ఇదిగో రాకులు, పాలవాడిని తీసుకొని రా. వంటకు సామాన్లు కూడా కావాలండి. అలాగే
చూడు కుజులుగా ఆవులన్నీ చచ్చిపోయాయి. చచ్చినాయండి గోనలు ఎట్లా వచ్చే కడుపుబ్బే సచ్చే గడ్డే తినకపోయే నీళ్ళే ముట్టకపోయే. నీవు డాక్టర్ దగ్గరికి తీసుకుపోలేదా? తీసుకుపోయినరా, దానికి ఆపరేషన్ చేసిండు తీసిండు. ఏంది చూడనా? కాదురా, మరి ప్లాస్టిక్ కాగితాల గుట్టను అవి తినుట్లనే చచ్చిండన్నాడు. ఓరి నాయన, నా పంటలేమో నాశనం అయిపోయాయి, నీ గోతులేమో చచ్చే. మరి ఇద్దరికి ఎంత కష్టం వచ్చేది చూసారా, వీళ్ళు నన్ను తయారు చేసి ఎలా వాడుతున్నారో తెలియక పని కాగానే భూమిపై పారేస్తారు. భూమి ఏదైనా జీర్ణించుకుంటుంది, కానీ నన్ను మాత్రం ఎన్నేళ్ళైనా అలాగే ఉండి భూమంతా నిండి నీటి జాడలు లేకుండా వేసిన పంటలు నాశనం అవుతున్నాయి. ఇది కూడా ఈ మానవులకి అర్థం కావట్లేదు. చూసారా వీళ్ళు ఎలా ఏడుస్తున్నారో? నన్ను సృష్టించిన వాళ్ళే ఏడుస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నువ్వెలా గెలుస్తావో? నేను ప్రకృతిగా ఉంటే నా మనుషుల్ని దారుణంగా నాశనం చేస్తున్నావు. మరి నేను ఒక కొత్త అవతారం ఎత్తి నేను అంతం చేయిస్తాను. నేను పిల్లల బుద్ధుల్ని పాడు చేసి వాళ్ళు తినే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులతో పాడు చేయిస్తాను. అయితే నేను సైన్స్ ఉపాధ్యాయుడిగా పుట్టి గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా నేను అంతం చేయిస్తాను. అయ్యో, అయితే నా పని అయిపోయినట్లే. ఉపాధ్యాయులు పనిలో పిల్లలకి నన్ను వాడొద్దని చెప్తారు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను వాడొద్దని చెప్తారు. అయ్యో, అయితే నా పని అయిపోయినట్లే. అంతేకాదు, నీ బతుక్కి అయ్యో అయ్యో, నా పని అయిపోయినట్లే. అయ్యో అయ్యో. థ్యాంక్ యూ. కదా వెళ్ళాను. ఇంటి దగ్గర మీ మమ్మీ మమ్మీ ప్రజలు ప్లాస్టిక్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఇప్పుడు ఏమైంది తల్లి? మన చిత్తని ఉంది కదా, ప్లాస్టిక్ గురించి ఎంత చక్కగా చెప్పిందో. ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది అనుకుంటున్నాను. ప్లాస్టిక్ వాడని తగ్గుతుంది అనుకుంటున్నాను. అవును మమ్మీ. సరే కానీ వెళ్ళి వంట చేయి. మా చిత్తరికి ఆకలిస్తుందేమో. సరే వెళ్తున్నాను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎంతసేపు ఉండండి అమ్మా. కూర్చోండి. సౌండ్ ఎక్కువ వస్తుంది. బయట సైడ్ చెట్లు పెట్ట My name is Ashwini. I am from Putara. Let me adjust Putara. Good morning. Good afternoon to all. Myself, K. Pranali. I am studying. My name is Anushka. My role is in this drama Mother. Concept is don't single plastic. Drama name is Mayam Rachana Dr. Kasara Narashawa. డైలాగ్ డెలివరీ వాయిస్ ఎక్కువ ఉండాలి. ఓయ్ అశ్విని, ప్రణవి, వైష్ణవి, రండి రండి, అలా వెన్నెల్లోకి వెళ్ళి ఆడుకుందాం. మంచిది, పద ఏదైనా పాట పాడుతూ వెళ్దాం. అవునవును, సరే సరే. ఆకాశం గొడుగు కింద ఆటలాడుకుందాం, ఆకాశం గొడుగు కింద ఆటలాడుకుందాం, మన కోసం మనం కలిసి పాట పాడుకుందాం.
పండ్లు కాయలు ఉండవా? తిండిపోతా. అసలు అడవి లేకపోతే మనం బ్రతుకుతామా? చెట్టు లేకపోతే గాలి ఉండదు. గాలి లేకపోతే ప్రాణమే నిలవదు. నిజమేనే, అడవి మాయమైంది. అడవి మాయమైంది. అడవి మాయమైంది. అడవి మాయమైంది. పరిగెత్తంలో పరిగెత్తండి, ఇక్కడుంటే చస్తాం. నీతో పరిగెత్తలేక చస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి? ఏమో బాబు, ఈ పరుగులు ఎక్కడికో ఏమో. ఇంకెక్కడికి? కనీసం మనం నిలబడ్డామంటే భూమికాల ఇదైనా సంతోషం. భూమికి ఒక పాట పాడుదామా? పాడండి, భయమైనా పోతుంది. వందనం వందనం భూమి తల్లికి వందనం. వందనం వందనం భూమి తల్లికి వందనం. వందనం అభివందనం అమృతవల్లికి వందనం. వందనం అభివందనం అమృతవల్లికి వందనం. వందనం వందనం భూమి తల్లికి వందనం. వందనం వందనం భూమి తల్లికి వందనం. భూమి తల్లికి వందనం. భూమి తల్లికి వందనం. భూమి తల్లికి వందనం. అయ్యో అయ్యయ్యో, నేను పడిపోతున్నాను. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుంది. నేను మా ఇంటికి పోవాలి. భూమి కనిపించడం లేదు. భూమి మాయమైంది. భూమి మాయమైంది. భూమి మాయమైంది. ఆకాశం మాయమైంది. అడవి మాయమైంది. భూమి మాయమైంది. ఆకాశం మాయమైంది. భూమి మాయమైంది. అడవి అశ్విని, ఓయ్ అశ్విని, ఎమిగల గుండెలో కలవరింత కలగలుగుతున్నావా? ఏమి లేవేలే. అవునా అమ్మా, ఇది కలనా? ఎంత భయం వేసిందో. నిజంగా కలనే కదూ. ఆ కలలో ఏం చూశావు? అంతగా భయపడుతున్నావు. నువ్వు రాత్రి చెప్పిన కబుర్లు వింటూ నిద్రపోయావు. అంతలో భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఏం చూశావు? అడవి, భూమి, ఆకాశం మూడు మాయమైనట్లు భయంకరమైన కల వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ భయంతో అటు ఇటు పరిగెత్తా. అశ్విని, ఇది ఇప్పుడు కలనే కానీ రేపటి నిజం. అదెట్లా? అవును, మనం మనుషులం. భూమి మీద కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆకాశం మాయమవుతుంది. మన అవసరాల కోసం అడవులను చెట్లను నరుకుంటూ పోతే అడవులు కూడా మాయమవుతాయి. సింగిల్ ప్లాస్టిక్ వాడకాన్ని పెంచుకుంటూ పోతే భూమి కూడా మాయమవుతుంది. మరి మనం ఏం చేయాలమ్మా? కాలుష్యం రగిలించే వాహనాలను తగ్గించాలి. చెట్లను నరకవద్దు, పెంచాలి. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా మానేయాలి. సింగిల్ ప్లాస్టిక్ అయితే అసలే వాడకూడదు. లేదంటే మీ అందరికీ వచ్చిన కలే నిజమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త. ధన్యవాదాలు. I am from GHS Kotagani Shankar. My role is teacher. My name is G. Gashmi. I am studying in 3rd class English medium. My role is student. Myself is Sakshi. I am from 6th English medium. My role is student. Myself G. Saira. I am studying in 7th English medium. My role is passport center. My name is Dishwara. My role is doctor. Which lesson we are studying? Single-use plastic. Okay. Plastic give a helping hand, but they are polluting our land. Single-use plastic includes items like plastic bags, straws, bottles, teacups, etc. These items are used for a very short time, but can take hundreds of years to decompose in the environment. Sea creatures often mistake small plastic pieces for food, leading to harm or death. Plastic is widely used everywhere these days. From households to supermarkets, plastic is found everywhere. People use plastic because it is convenient to use and cheap. Using plastic is very much drastic. Avoiding it makes our future fantastic. Understood the lesson? This is the time over. I will come in next prayer.
పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, దానివల్ల చాలా నష్టపోతున్నారు. దగ్గు, జ్వరం, చాలా చాలా అనారోగ్యాలు వచ్చి మంచం మీద పడుతున్నాము, మంచం మీద పడుతున్నారు. అర్థమవుతుందా? మీరైనా తెలుసుకోండి, మీకు ఎవరైనా కనిపిస్తే ఆల్రెడీ కూడా మీకు చెప్పాలి. అండర్స్టూడ్? సో ఐ విల్ కమ్ ఇన్. చూసారా స్టూడెంట్స్, పాపం డాక్టర్స్ పాంప్లెట్స్ పంచుతున్నారు మన హెల్త్ మంచిగా ఉండాలని. చూడండి, if you want to make the earth fantastic, say no to plastic. If you want to make the earth fantastic, say no to the plastic. Understood? See here. So we learn time is Hello? అది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మన సరౌండింగ్ అది గుర్తుపట్టినారా లేదా? ఎందుకు గుర్తుంటారులే, మీ మనుషులు తయారు చేసిన వికృత రూపాన్ని కలనేడు, మీరు వాడి పారేసిన చెత్త మొహాన్ని కలనేడు. నన్నెందుకు గుర్తిస్తారులే? ఇదిగో కొన్ని గుర్తులు చెప్తాను, నన్ను కనుక్కొని చూద్దాం. పొద్దు పొద్దున్నే వేడి వేడి ఛాయలను, కాఫీలను నాలోని తెచ్చుకుంటున్నారంటే క్యాన్సర్ రోగంను ఆహ్వానించుకుంటున్నట్లే. అనవసరమైన చోట నన్ను నిర్లక్ష్యంగా వాడితే మీరు అనారోగ్యాన్ని పొందుచుకుంటున్నట్లే. ఇంతగా ఇబ్బంది పెట్టే మిమ్మల్ని నన్ను ఎట్లా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అది నేనే చెప్తాను, వినండి. పాత మీ తాతల కాలంలో బట్టతో కుట్టిన సంచీలు వాడేవాళ్ళు, గట్టిగా వందే రకాల బతికేవాళ్ళు. జనపనాల సంచీలు వాడేవాళ్ళు, గుణపంలాగా ఉండేవాళ్ళు. వెదురు గుట్టలు, లోహపు సామానులు, ప్రకృతి నుండి వచ్చిన ప్రకృతి ఇచ్చిన ఆకులు, గడ్డి మొదలగు వాటిలోనే కాలం గడిపేవారు. మీరు అటువైపే ఆలోచించండి, అటువైపే నడవండి. బ్యాక్ టు నేచర్, బ్యాక్ టు నేచర్. అలా చేయలేదో తెలియలేదో నా పేరు తెలుసు కదా, ప్లాస్టిక్ భూతం, సింగిల్ ప్లాస్టిక్ భూతం. మింగేస్తాను మీ ఆరోగ్యాలను, మిమ్మల్ని, మీ ముందు తరాలను కూడా. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అవును, జల ప్రళయం, వాయు నాశనం, వాయు కాలుష్యం, నేల కలుషితం, పొగతో నింగి కాలుష్యం, అంత అనర్థమే, అంత అంధకారమే. ఇంకొన్ని రోజుల్లో ఈ భూమిపై ఒక్క జీవి కూడా బ్రతికి బట్ట కట్టలేని పరిస్థితి. అవును, నేనే కారణం, నేనే కారణం. నన్ను సృష్టించిన మీరు కూడా కారణం, నన్ను సృష్టించిన మీరు కూడా కారణం. చూసారా, మీ వినాశనం ఇంకెన్నాళ్ళో కాదు, అతి త్వరలోనే సర్వనాశనం చేసేస్తాను. అవును, నేనే ప్లాస్టిక్ భూతాన్ని, సైతాన్ని నేను. చూసారా, వాడు ఏం చేస్తున్నాడు? వేడి వేడి నాళ్ళ పుస్తకం చూసారా, వాడు ఎంత ఆనందంగా ఆస్వాదించి తాగుతున్నాడో. వాడు ఇంకా పైకే పోతాడు. నాకు వేడి తగ్గితే నేను క్యాన్సర్ వ్యాధి కారకురాలు అవుతాను. నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? ఆసుపత్రిలో రోగికి చూడండి, ఆసుపత్రిలో రోగికి వేడి వేడి సభ నాళ్ళ పోసుకొని తినవలసిన పదార్థాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని చూసారా వాడు ఎంత ఆనందంగా తినిపిస్తున్నాడో ఆ రోగికి. ఆ రోగి ఇక పైకే పోతాడు.
అదే మరి తీసుకున్నా తీసుకున్నా అక్కడ ఏం కనిపించడం లేదు, ఏం చేయాలో తోచడం లేదు. ఈ శబ్దాలేంటి చాలా విచిత్రంగా ఏంటో చూద్దాం కదా. ఎవరు మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలా ఎందుకు ఇలా వాదిస్తున్నారు? ఇది మా ప్రపంచం. మా ప్రపంచానికి ఎందుకు వచ్చారు? మీ ప్రపంచమా అంటే ఏంటి? అవును, ఇప్పుడు వాదన ప్రపంచం. వీటందరికీ కారణం మీరే. మేమేం చేశాం? నేను మనుషులకు ప్రాణవాయువు నుంచి గాలి, కానీ ఇప్పుడు విషవాయువు ఇస్తున్నాను. నాలో రోజు రోజుకి పేరుకుపోతున్న కాలుష్యం వల్ల నేను శిథిలావస్థలో ఉన్నాను. ఒక అధ్యయనం ప్రకారం సంవత్సరానికి వాయు కాలుష్యం వల్ల 20 లక్షల మంది చనిపోతున్నారు. మీకు తెలుసా? నేను మీ జీవన ఆధారాన్ని మీరు నాలో వేస్తున్న ప్లాస్టిక్ సంచులు నాలో ఉన్న స్వచ్ఛతను నాశనం చేస్తున్నారు. నాలో ఉన్న ప్రాణులు, నా మీద ఆధారణ ఉన్న మానవులు, జంతువులు అనేక రోగంతో నాశనం అయిపోతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? సంవత్సరానికి 7,500 మిలియన్ల మందికి కనీసం తాగే నీరు కూడా అందుబాటులో లేదు. సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలను కాపాడేది నేను ఆకాశాన్ని. ఎంతో మంది ఈ కాలుష్యాన్ని తగ్గించమని ర్యాలీలు చేస్తున్నా మీరు మారరు. మీరు చేసే కాలుష్యం వల్ల చూడండి, నా చొక్కా చిరిగిపోతోంది. నేను పూసలు. మీలాగా నేను కక్షను పెంచుకోను, పగ తీర్చుకోను. ఈ రోజు జరుగుతున్న అన్ని ప్రకృతి విపరీతాలకు మీరే కారణం. చెట్లను నరకవద్దని చెప్పిన అయినా మీరు వినటం లేదు. చూడండి, ప్లాస్టిక్ నన్ను ఎట్లా చుట్టేసిందో. ఆ నీటిని తాగడం వలన మీ ఆరోగ్యాలే పాడవుతాయి. ఇంకా చెప్పాలంటే మీరు వదులుకున్న 8% ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది. మరో 12% కాల్చి వాయు కాలుష్యం చేస్తున్నారు. మరో 80% ప్లాస్టిక్ని జంతువులు తినడం వల్ల అవి చనిపోతున్నాయి. ఇప్పటికైనా ప్లాస్టిక్ని తగ్గించకపోతే తినడానికి ఆహారం, తాగడానికి నీరు ఏమీ మిగలదు. ప్రపంచం మొత్తం ఎడారిగా మారిపోతుంది. వద్దమ్మా వద్దు, ప్లాస్టిక్ వాడము, కాలుష్యాన్ని పెంచము. వద్దమ్మా వద్దు, ప్లాస్టిక్ వాడము, కాలుష్యాన్ని పెంచము. వద్దమ్మా వద్దు, ప్లాస్టిక్ వాడము, కాలుష్యాన్ని పెంచము. వద్దమ్మా వద్దు, ప్లాస్టిక్ వాడము, ఏమైంది? ఏం లేదండి, మీరు వెళ్ళి పడుకోండి. అత్తయ్య, మీరే కదా ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ ను మేము వాడము, ఇతరులను వాడనివ్వము. దయచేసి మీరు కూడా ప్లాస్టిక్ ను వాడకండి. Say no to single use of plastic. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? ఓకే, సో ఇంత మంచిగా రెడీ అయిపోయి బ్రహ్మాండంగా వేదిక మీదకి అందరినీ తీసుకొచ్చినటువంటి టీచర్స్ అందరికీ నేషనల్ గ్రీన్ కోర్స్ తరఫున స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఈ సెరమనీని స్టార్ట్ చేద్దాం. మొదటిగా ప్రెసిడెంట్ ఓవర్ బై ద ఈ ఎన్జీసీకి ఈ వేదికకి మరి సభ అధ్యక్షత వహించవలసిందిగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండ్ డీసీ నిజామాబాద్ కె గంగకిషన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సగర్వంగా గట్టిగా చెప్పడంతోటి సురేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషంతో మరి, ఎందుకంటే కాలాతీతం అవుతుంది, మనకి పిల్లలకి ఆకలి కూడా కావస్తుంది. కాబట్టి దయచేసి మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒక్క 1 minute లోపలే మీ యొక్క మెసేజ్ని, స్వీట్ మెసేజ్ని తొందరగా ఇచ్చి ముగిస్తారనుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసిన గైడ్ టీచర్స్ అందరికీ కూడా, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా ఎన్జీసీ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు 20 పాఠశాలల నుంచి పార్టిసిపేషన్ జరిగింది. ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ అండ్ డ్రామా కాంపిటీషన్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు అసలు ఊహించలేదు. చాలా అద్భుతంగా చేశారు. ఎంత బాగా ప్రాక్టీస్ చేశారో ఆ సెలక్షన్కి చాలా ఇబ్బంది అయింది.
అయితే అలాగే ఎక్కువ మంది పిల్లలు గర్ల్సే ఉన్నట్టున్నారు, మెజారిటీ గర్ల్సే ఉన్నారు. అంతకుముందు నేను ప్రతిసారి నేను అనుకునేవాడిని బాయ్స్ రోల్ ఏంటి ఎందుకు రావడం లేదని, కానీ ఇది కూడా మంచిదే. నేటి బాలికలు ఎవరైతే ఉన్నారో రేపటి భవిష్యత్తులో ఒక భావి భారత మహిళలుగా మారుతారు. రేపటి జనరేషన్కి మీ కుటుంబ సభ్యుల్ని మార్చేటువంటి బాధ్యత అమ్మాయిలపైననే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ గోయింగ్. ఓకే, దీన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ, మరియు వక్తలు ఒక్కొక్కరు ఒక నిమిషం కాకుండా మనం 1:30 లోపల క్లోజ్ చేసుకోవాలనుకున్నాం. కాబట్టి మధ్యలో అసలు ప్రోగ్రామ్స్ ఏం లేవు అని అనుకుంటాం, గ్రాంట్ కూడా రావట్లేదు అనుకున్న టైంలో ఎన్జీసీ గురించి ఒక ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయాలంటే ఇలాంటి డ్రామాస్, అదేవిధంగా మోనో యాక్షన్, ఎందుకంటే సబ్జెక్ట్ ద్వారా మనం ఏది కూడా పిల్లలకి అండర్స్టాండ్ చేయించలేము, సొసైటీలో కూడా మెసేజ్ అనేది బయటకు వెళ్ళదు. లైక్ దిస్ ఈ డ్రామా ద్వారా, అదేవిధంగా మోనో యాక్షన్స్ ద్వారా సొసైటీలో మంచి మెసేజ్ వెళ్తుంది పేరెంట్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ కూడా అనేటువంటి ఉద్దేశంతో మన ప్రోగ్రాంలో భాగంగా మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ అనేటువంటి టైటిల్తో, అసలు టైటిల్ కూడా మీరే ఇచ్చేసేసారు సార్, చాలా బాగుంది. దాని మీద మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం అదే కాబట్టి, అందరం ఫేస్ చేస్తుంది అదే కాబట్టి, వరల్డ్ వైడ్ మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా ఇంత మంచి థీమ్తో మరి ఎన్జీసీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా నిర్వహించాలని, మరి ఇలాంటి పార్టిసిపేషన్ మరి చాలా 20 స్కూల్స్ ఒకరి మించి ఒకరు అమ్మాయిలు అబ్బాయిలు చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళ టాలెంట్ని చూడడానికి కూడా ఒక అవకాశం లభించింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ ఎన్జీసీ ప్రోగ్రామ్ ఏర్పడినటువంటి మా పాఠశాల హెడ్ మాస్టర్ అంటే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. టైం ఎక్కువ లేదంటున్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే చెప్తాను. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు చూస్తే దాదాపు 13 టీమ్స్ వచ్చినాయి, అదేవిధంగా ఏకపాత్రములు 12 వచ్చినాయి. చాలా మటుకు నేను కూడా ఇక్కడ ఉండి కొన్ని చూశాను. పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది, పిల్లల్లో భయం అనేటువంటిది పోతుంది. ఫస్ట్ పాయింట్ మనం ఈ రోజులో చూస్తున్నాం, నవేడేస్లో టీవీ ప్రోగ్రాంలో చూస్తున్నాం అనేటువంటి టీ ప్రోగ్రామ్ కావచ్చు, అంటే డ్యాన్స్ సంబంధించి, తర్వాత జబర్దస్త్ రావచ్చు, కామెడీ షో చూస్తున్నాము. మరి అటువంటి వాటితో పాటు పిల్లలకు అంటే భయం అనేది లేకుండా చేయడానికి ఇటువంటి స్టేజెస్ అనేటువంటివి, అంటే ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో భవిష్యత్తులో ఇతరులకు కూడా అంటే మోటివేషన్ అనేటువంటిది సరౌండింగ్ అంటే అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని పిల్లలకు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా అందరూ అంటే ఓకే, ఇక్కడ రోల్ ఎవరు లేదు, బట్ ఇక్కడ ఈ ఫీల్డ్లో ఇంతమంది పిల్లలకి మోటివేట్ చేసిన టీచర్లందరికీ హ్యాట్స్ ఆఫ్ యూ. రెడీ, ఫైన్. సో నెక్స్ట్ మనకి మన జ్యూరీ అండ్ టీపీటీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్ సార్ని సోదరులందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. అయితే వాస్తవానికి దగ్గరగా ఈ రోల్ ప్లే కానీ ఈ నాటకాలు కానీ, ఎందుకంటే మనం దాంట్లో జీవిస్తాం, సినిమాలలో చూపిస్తాం, దీంట్లో జీవిస్తాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు, దానికి ఒక సందేశంలాగా ఇస్తున్నాం, కానీ ప్రభుత్వ నియంత్రణలో కఠినంగా ఎక్కడ లేదు. నాకు మొన్న ఒక ఇస్తార్లో తింటాం కదా, మనం భోజనం చేసి ఇస్తార్లో తినేది ఒక దగ్గరికి వెళ్తే ఆ షాప్ ఓపెనింగ్కి నన్ను పిలిచిండు ఒక మిత్రుడు. ఇది బ్యాంక్ కాలనీలో ఉంది సార్, మీరు వచ్చి ప్రెసిడెంట్ కదా వచ్చి ఓపెన్ చేయండి అంటే, అది సేమ్ సింగిల్ యూజ్ ఇస్తర్లని నిషేధించడానికి వచ్చినటువంటి అదేదో కాగితాలు, అరటి లైట్ కాగితం. అది ఎంత అవుతుందంటే 7 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇదేమో 3 రూపాయలు అయితే అది 7 రూపాయలు అవుతుంది అంటున్నాడు. 7 రూపాయలు పెట్టి అందరికీ క్యాన్సర్ని అరికట్టాలి, చాలా 8% క్యాన్సర్ వస్తుంది ప్రతి సంవత్సరం, దాని అరికట్టలేమో, జీవితాలన్నీ నాశనం అవుతున్నాయని చెప్తూనే మనం కూడా 3 రూపాయలతో అయిపోయే తిండి తిందాము, ప్లేటే తీసుకుందామని తయారవుతున్నాం. ఇక్కడ కూడా ఏ ఇడ్లీ సెంటర్లోకి వెళ్ళినా పొద్దున్నే లేచి మంచి కవర్లో పెట్టి, అవునా వాళ్ళు కూడా ప్లేట్లలో కూడా కవర్ ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇవన్నిటినీ కూడా మీరు
ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసేటట్టుగా తయారు కావాలి. ఎస్, ఇది వద్దు, నాకు ఆ ఈనాడు పేపర్లో వేసి ఇచ్చినా సరే, లేదు అని అంటే నేను టిఫిన్ బాక్స్ తీసుకెళ్తా. ఒకనాడు సెంటర్లోకి వెళ్తే, అవునా, నేను చిన్నగా ఉన్నప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళి దాంట్లోనే ఇడ్లీలు వేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకే ఫ్యాషన్, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్ళినా మా ఎమ్మట చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మొన్న గంగాకిషన్ సార్ బ్యాగులు కూడా ఇచ్చారు, కానీ ఆ బ్యాగ్ తీసుకుని ఎట్లా పోతాం? సార్ మరీ చీప్గా ఈ బ్యాగ్ ఏం పట్టుకొచ్చింది అనుకుంటారు. కాబట్టి వాటి నుంచి మనం ముందు ఆరోగ్యానికి ప్రియారిటీ ఇవ్వాలంటే మట్టి దాంట్లో ఛాయ్ తాగమంటారు, పేపర్ వద్దు. మట్టి దాంట్లో ఛాయ్ ఏంది మట్టి? ఇప్పుడు ఇంకా కొత్తగా, అవునా, ఇప్పుడు స్టీల్ కూడా వాడద్దు అంటున్నాడు కొత్తగా. మళ్ళీ వీటన్నిటి మీద అవగాహన కలిగి మీకు ఈ రోల్ ప్లే ద్వారా, ఎందుకంటే దాన్ని మీరే చేస్తారు కాబట్టి, దాన్ని మీరు చేసింది నలుగురు చూస్తారు కాబట్టి సమాజానికి వెళ్ళడం ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి నేర్చుకున్నటువంటిది ఖచ్చితంగా మీ స్కూల్లో పిల్లలతో చర్చ చేయండి. దానికి మీరు దూరం ఉండే ఒక ప్రయత్నం చేయండి. మీరు అందరు ప్లాస్టిక్ వాడద్దు వాడద్దు వాడద్దు, నాటికేషన్ ప్రైజ్ వచ్చింది, బ్రహ్మాండం. ఈ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళందరూ ఇవాళ అందరూ మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక్కడ మీరు వెళ్ళి ఎల్లుండి వాడకుండా ఉంటారా? ఎవరైనా వాడేవాళ్ళని ఖచ్చితంగా ఒకరిని ఇది వాడద్దు అని చెప్పగలుగుతారా? దానికి రెడీ కావాలి. మరి ఇటువంటి ఎన్జీసీ నుంచి ఇంత మంచి ప్రోగ్రాం చేయడం అంటే ఒక వైపున సమాజంలో చైతన్యం కలిగిస్తూనే ఇటువంటి ప్రోగ్రాములు చేయడం అభినందనీయం. మరి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులను చాలా బాగా తయారు తీసుకొచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా నమస్సులు. చిన్నారి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. చక్కని కార్యక్రమం. ఈ ఎన్జీసీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దీంట్లో భాగంగానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి. రెండే మాటలు చెప్తానమ్మా, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్పు ఎవరు తీసుకొస్తారంటే పిల్లలే. మీరు చిన్నవాళ్ళు, నేటి బాలలే రేపటి పౌరులు, మీకు తెలుసు. మీరే మీ సెల్ఫ్గా, నేను ఈరోజు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడను, మా ఇంట్లో వాడను, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. అరే ఆ పిల్లలు ప్లాస్టిక్ వాడట్లేదు. మనమే చాలా ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చాలా, మీరు చూడండి FCCI వాళ్ళది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ చాలా తక్కువ వాటి లోపల మనం ఫుడ్ తీసుకుంటున్నాం. చాలా ఐటమ్స్ ఫుడ్ గ్రేడ్ లేనటువంటి ప్లాస్టిక్లో అమ్మేటివి కూడా కొనుక్కుంటున్నాం. కనుక అలాంటివి మనం తినకూడదు. అవిటిని మనం మీరు నిషేధించండి. మీరే సెల్ఫ్గా మీ ఇంట్లో మీరు అది చేస్తే వేరే వాళ్ళు ఆటోమేటిక్గా అందరు కూడా మీకు ఫాలో అవుతారు. సో ఇదొకటి. నెక్స్ట్, యాజ్ ఏ జడ్జిగా ఈరోజు మోనో యాక్షన్ చాలా బాగా చేశారు. నేను చూస్తున్నాను అసలు చాలామంది కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఎవరికి వస్తాయి మార్కులు అంటే దాంట్లో మార్క్స్ వేస్తాం కదా మీ మోనో యాక్షన్కి, ఇంకా కొన్ని 2 పాయింట్స్ ఎక్కువ ఎవరు చెప్తారు అనేది చూశాను అన్నట్టు. అంటే చాలా టఫ్గా ఉండే. మీ అందరికి కూడా అభినందిస్తున్నాను. మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్జీసీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు తీర్చిదిద్దినటువంటి మీ టీచర్స్కి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మనకు మన లెసన్లో 3 R's ఉన్నాయి కదా, అందరికీ తెలుసు కదా 3 R's. ఆ 3 R'లో ఇంకొక R కూడా జోడించండి. అదే మన యొక్క ఈ కార్యక్రమం ఉద్దేశం. 3 R'లో ఇంకొక R కూడా జోడించండి. ఆ R అనేది ఏంటో తెలుసు కదా, రిఫ్యూజ్ని కూడా యాడ్ చేయండి. ఈ కార్యక్రమానికి అదే అసలైన సమాధానం. మీరు ఏ షాప్కి వెళ్ళినా, ఏ మార్కెట్కి వెళ్ళినా తిరస్కరించండి, ప్లాస్టిక్ కవర్స్ను తిరస్కరించండి. మన కార్యక్రమం సక్సెస్ అయినట్లే. ప్లస్ మీ తరగతి గదుల కిటికీల బయట ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలంటే మీరు స్కూల్కి వచ్చేటప్పుడు ఎటువంటి కుర్కురేల ప్యాకెట్లు కొనకుంటే మీ కిటికీల బయట ఎటువంటి కవర్లు ఉండవు. ఇది పాటించండి. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ప్లాస్టిక్ గ్లాసులను నిషేధించండి.
ప్లాస్టిక్ కవర్లను నిషేధించండి, ప్లాస్టిక్ బాటిల్స్ని నిషేధించండి, రాకుండా చేయండి, అది చాలు. ఓకే, ఇదే నేను ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ. మేము జెడ్పిహెచ్ఎస్ కలిగోడ్ మండల్ చక్రంపల్లి నుంచి వచ్చాను. నేను స్కూల్లో మాత్రం చిన్నగా ప్రిపేర్ అయినాం, కానీ ఇక్కడ ఇంతమంది వస్తారని అనుకోలేము. ఇక్కడ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనే అంశం పైన మేము డ్రామా వేసినాం ఒకటి. దాంట్లో అందరు బాగానే చేసిళ్ళు. నేను ఇక్కడ నిజామాబాద్ ఎంజీసీ గ్రూప్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులను వాడద్దు. మనం కాగితపు సంచులని, జోరు సంచులని, బట్ట సంచులను వాడాలా. ఇప్పుడు మనం డైలీ చూస్తూ ఉంటాం, అందరూ ఎప్పుడు కూరగాయలకు వెళ్ళినా అని, ఫ్రూట్స్ తెచ్చుకున్నా అని ప్లాస్టిక్ కవర్సే వాడుతున్నాం. మనం త్రాగే నీటి కూడా ప్లాస్టిక్ బాటిల్లోనే తాగుతున్నాం. అలా చేయొద్దు. మనం ఏమైనా తెచ్చుకున్నప్పుడు కాగితపు సంచులు, జూట్ బ్యాగ్స్ తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. మొత్తం అని ప్లాస్టిక్ మొత్తం ఇట్లా చేయడం అని కాదు, కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అంటే ఇట్లా మొత్తం చేసినా కానీ ఎవరు వినరు. ఇట్లా మనం కొంచెం కొంచెం కాగితపు సంచుల్ని తెచ్చుకుంటే మనం పిల్లలకు వాడితే, పిల్లలు ఉపాధ్యాయులు వాడితే అందరు నేర్చుకుంటారు మనల్ని చూసి. సరే, నువ్వు టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాం అంటే ఇట్లా టిఫిన్స్ టిఫిన్ షాప్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాను. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను. క్లాస్ మనం ఎందుకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి? ఎనీబడీ ఆన్సర్? దానివల్ల మనకి చాలా డిసీజెస్ వస్తాయి. పాపం మనమే కాకుండా పాపం ఆ జంతువుల్ని కూడా చంపుతున్నాం. మనం తిని, మన కడుపుకు తిని అక్కడ త్రో చేస్తే పాపం అవి తిని అవి చనిపోతున్నాయి. దానికి ఏం తెలుస్తాయండి? పాపం నాకు ఇందులో ఫుడ్ ఉందని అవి తింటున్నది. అలా చేయొద్దంటే మనం ప్లాస్టిక్ వాడద్దు, అవాయిడ్ చేసేయాలి ప్లాస్టిక్ని మనం ముందు. అండర్స్టాండ్? ప్లాస్టిక్ని ఎప్పుడు మనం తగ్గిస్తామో అప్పుడే మన ఫ్యూచర్లో మనం టాపర్ అవుతాం. మనం హెల్తీగా ఉంటే మనం టాపర్. మనం ప్లాస్టిక్ మొత్తం ఇప్పటిదాకా చూపెట్టిన, నేను కాలబెట్టి కూడా చూపెట్టిన మిమ్మల్ని. అది కాలిపోయిన ప్లాస్టిక్, అది ఆ కుర్కురేస్ తినడం వల్ల మనల్ని చదవాలని ఇంట్రెస్ట్ రాదు. మనల్ని అలా మంచిగా ఉండాలంటే మనం హెల్తీ ఫుడ్ తింటే చాలు. అందరికన్నా ఎక్కువ టాపర్ అవుతాం. ముందు టీచర్స్ సర్స్ మాట వినండి. అప్పుడు మీరు ఎంత పెద్దగైనా ఏడ్ వరకు రీచ్ కావాలన్నా ఆ గోల్ వరకు మీరు రీచ్ అవుతారు. ఆ సర్ మీకు ఏదన్నా రాకపోతే ఫ్రెండ్షిప్ చేయండి సార్తోని. సార్ అండ్ టీచర్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు మనం ఆ క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ తెలుసుకోండి. అప్పుడు వాళ్ళు మీకే చెప్తారు ఏం చేయాలో అని. ఎలా మనం మన గోల్ రీచ్ కావాలన్నా సర్స్ టీచర్స్ మన వెనుక ఉన్నారు. అండర్స్టాండ్? థ్యాంక్ యూ. సార్, నీకు ఏమన్నా గైడ్ టీచర్ హెల్ప్ చేసిన తర్వాత ఆ ఆలోచన అంతా ఎట్లా వచ్చింది? అంటే నేను ఓన్గా క్రియేట్ చేసిన కదా సార్. ఫస్ట్ టైం ఓన్గా క్రియేట్ చేసిన అంటే చాలా ధైర్యం వచ్చింది. అందులో కొద్దిగా ఏదైనా మిస్టేక్ పోతే కూడా మా గంగా కిషన్ సార్ చెప్పారు. యా, సో వెనకాల టీచర్. థ్యాంక్స్ సార్ మిమ్మల్ని. ఇంకా మా స్కూల్ పేరు నిలబెట్టాలంటే నేను ముందుకు వెళ్ళాలి కదా, అందుకోసం పుష్పరాజ్ చెప్పాడు ఎవరు తగ్గేదేలే అని. గ్రీన్ కోర్ సైన్స్ కార్యక్రమానికి ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలనే అద్భుతమైనటువంటి కార్యక్రమం, డ్రామా కావచ్చు, మోనో యాక్షన్ కావచ్చు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిఎస్ఓ గంగా కిషన్ గారికి, మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు సార్ గారికి, ఎన్జీసీ పీడీ గారికి, విద్యాసాగర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు, వారి గైడ్ టీచర్స్కి, ఉపాధ్యాయులకు నా యొక్క ఆరోగ్య అభినందన తెలియజేసుకుంటున్నాను. ముందుగా చెప్పాలంటే ఈరోజు పార్టిసిపేషన్ అయిన వాళ్ళలో 95% కంటే ఎక్కువ అమ్మాయిలే పార్టిసిపేట్ అయ్యారు. దానికి రాబోయే మహిళా దినోత్సవానికి ఈ విధంగా అమ్మాయిలు ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అబ్బాయిలకి నాకు అనిపించింది.
ఎందుకంటే అమ్మాయిలు ఏమాత్రం తక్కువ కాదు అబ్బాయిల కంటే, దేంట్లో కూడా తీసుకోరు అనేది ఇదొక చక్కని నిదర్శనంగా నేను భావిస్తున్నా సార్. అదేవిధంగా ఇందాక అమ్మాయి తగ్గేది లేదన్నట్టుగా ప్రతి రంగంలో అమ్మాయిలు, ఎందుకంటే డ్రామాలో కావచ్చు, మోనో యాక్షన్లో కావచ్చు, ఎంత ఫ్రీగా ఓపెన్ అప్ అయి ప్రతి డైలాగ్ని వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఇంత మాత్రం ఏమాత్రం కూడా భయపడకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయినందుకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడ్వాన్స్గా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నాయి, తర్వాత 75, తర్వాత 100, తర్వాత ఇప్పుడు 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న వాటిని అవాయిడ్ చేయాలని లాస్ట్ 22 జూలై 1 నుంచి మనకు ఇవ్వడం జరిగింది. కానీ దీనికి కేవలం ప్రభుత్వాలే సరిపోతే కాదు, ముఖ్యంగా అందరూ కూడా ఒక దిక్కు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని క్లోజ్ చేయకుండా వారికి ఆల్టర్నేటివ్ ఇంకొక ఉపాధి కల్పించకుండా కేవలం మనం ఇక్కడ స్కూల్ లెవెల్లో ఇంకా అక్కడక్కడ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడద్దని మనం ఎంత చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఒక దిక్కు బంద్ పెడుతూ మనం ఇది చేస్తే ఇంకెక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ కూడా భవిష్యత్తులో ఆల్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని బంద్ చేస్తుందని మనమంతా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా గవర్నమెంట్కి మెసేజ్ చేరేలాగా చూద్దామని ఒకసారి నేను తెలియజేస్తున్నా. ముందుగా దీంట్లో జరిగేది ఏంటంటే ప్లాస్టిక్ మనకి ఇంకా రీసైకిల్, రెడ్యూస్, రీయూజ్ అంటున్నారు. రీసైకిల్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 9% మాత్రమే చేస్తూ ఉన్నారంట. ఒక 12% దీన్ని బర్న్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనకి దీంట్లో ఒక్కొక్క మైక్రాన్ లెవెల్కి ఒక్కొక్క దాని ఇయర్స్ ఉన్నాయి, మనకి తెలుసు కదా. ఒక 20 ఇయర్స్లో బయోగ్రిడ్ అయ్యి, 50 ఇయర్స్లో, 100 ఇయర్స్లో, 200, 500, 600 మనం వాడి ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాని యొక్క టైప్ని బట్టి దాని బయోడిగ్రేడబుల్ ఏజ్ ఉంది. లాస్ట్కి 1,00,000 ఇయర్స్ వరకు, 1,00,000 సంవత్సరాల వరకు కూడా. కానీ దీంట్లో చాలామంది మనకి ఇందాక మోనో యాక్షన్లో చెప్పారు, అంటే వాళ్ళు మంచి యాక్షన్ చూపించడం జరిగింది. కాకపోతే ఆల్టర్నేట్గా అందరూ చెప్పలేకపోయారు. ఆల్టర్నేట్ ఇంకా ఏం యూజ్ చేయాలని కొద్దిమంది మాత్రమే చెప్పడం జరిగింది. ఇది ప్లాస్టిక్ భూతం యొక్క అనర్థాలను వివరిస్తూనే దానివల్ల కలిగేటువంటి అనర్థాలకి మనం విరుగుడుగా ఏం ఆల్టర్నేట్ యూజ్ చేయాలనేది చెప్పాలి. ఓకేనా? సరే, అట్లా కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో జరిగేది ఏంటంటే సార్ మనకి ఇదేంటంటే పాలీవినైల్ క్లోరైడ్ కావచ్చు, పాలీస్టైరిన్ కావచ్చు, పాలీఎథిలిన్ కావచ్చు, ఒకవేళ వీటిని బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే డయాక్సిన్స్, ఫ్యూరెన్స్ మనం తగ్గించినప్పుడే మనకి భూమి అంతా కూడా కాలుష్యం, పొల్యూషన్తో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మనకి ఇది అవుతుంది. సముద్ర జీవులు, మంచినీటి చేపలు కూడా ప్లాస్టిక్ పొల్యూషన్తోనే అవుతున్నాయి. ప్రతి 10 చేపల్లో ఒక చేప, 2 చేపలు ప్లాస్టిక్ని గురవుతున్నాయట ప్లాస్టిక్ పొల్యూషన్తో. మనం ఫిష్ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని మనం ఫిష్ తింటూ ఉన్నాం, కానీ అవి కూడా ప్లాస్టిక్ పొల్యూషన్తో ఇది అవుతా ఉన్నాయి. కాబట్టి మైక్రో లెవెల్లో, మైక్రో న్యూట్రియంట్స్ లెవెల్లో, ఆ మైక్రో స్టేజ్లో, ఆ సైజులో ప్లాస్టిక్ కూడా ప్రతిరోజు ఇది అవుతా ఉంది, మన కడుపులోకి వెళ్తూ ఉంది ఆహారం ద్వారా. కేవలం ప్లాస్టిక్ని ఏం తినకపోయినా, ఏం చేయకపోయినా, వాడకపోయినా ఒకవేళ ఎండలో ఉంటే అదేమవుతుందంటే ఆ సన్ రైజ్కి అది కొంత బర్న్ అయ్యి, అంటే అది దాని గాల్లో దాని యొక్క ఫ్యూమ్స్ ద్వారా కలిసిపోతుంది, పొల్యూషన్ అవుతుంది. అది పీల్చినప్పుడు ఈ యొక్క కార్సినోజెన్స్ మన బాడీలోకి వెళ్తాయి, క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి చక్కని నాటికలు చేశారు. మీ అందరికి విన్నపం ఏంటంటే ఈ రోజు నుంచి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, మీ కుటుంబాల్లో కూడా అవాయిడ్ చేయించండి. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే 40-50% అన్ని ఫుడ్ ఐటమ్స్, ఏది ప్యాకేజ్డ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ ద్వారానే వస్తున్నాయి. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఏది కూడా వితౌట్ ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉండదు. కాబట్టి ప్యాకేజ్డ్ ఐటమ్స్, ఇంకా ఈ కాన్ఫెక్షనరీస్ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని ప్యాకేజ్డ్ వస్తూ ఉన్నాయి. వాటిని ముందు తగ్గించాలి, వాటిని యూజ్ చేయకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మీరు కూడా కుర్కురే లాంటి ప్యాకింగ్ ఏవి కూడా ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏది కూడా తినరని, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి దానికి గురి కావద్దని. మనకు ఈ ప్లాస్టిక్ ద్వారానే ఈ కీటకజనిత వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తున్నాయి. మలేరియా కావచ్చు, ఫైలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. కేవలం మనకు లాస్ట్ ఇయర్ మన జిల్లాలో 956 కేసులు డెంగీ కేసులు నమోదయ్యాయి. అంటే చూడండి, మనం ఈ వాడి పారేయడం ద్వారా నీళ్లు స్టోరేజ్ అయ్యి దాంట్లో దోమలు అభివృద్ధి చెంది దోమల వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మీరంతా కూడా ప్లాస్టిక్ని బ్రహ్మాండంగా మనము ఇక్కడ నాటికలు తర్వాత మోనో యాక్షన్ చేశాం. కాబట్టి ఇంకొక వేరే స్కూల్స్ నుంచి కూడా మనం ఇన్స్పిరేషన్ పొందినాం. మనం కవర్ కాని పాయింట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని లెట్ us be practical and take a oath that we should not use the single plastic use.
అని చెప్పేసి మనం మనసు లోపల ఓపు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మనం దాన్ని పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉందామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటాను. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ విన్నర్స్ ఏవో మనం 1, 2, 3 అని ఏదైతే నెంబర్ ఇస్తున్నామో జస్ట్ చిన్న చిన్న ప్లస్ పాయింట్స్ వల్లనే జస్ట్ అది తక్కువ ఎక్కువ అని చూస్తున్నాం అంతే తప్ప ఇక్కడ అసలు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కంగ్రాచులేషన్, అందరికి క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విన్నర్సే. ఈ జడ్జెస్ ఏదైతే 1, 2, 3 ఇచ్చారో అది జస్ట్ మనం కొంచెం వాళ్ళు ఏదో బాగా చేశారు అంతే తప్ప మిగతా అందరూ కూడా విన్నర్స్. రాని వాళ్ళు ఎవరు బాధపడకండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం ఎన్జీసీలు ఇంకా వేరే కాంపిటీషన్స్ కూడా నిర్వహిద్దాం. దాంట్లో మళ్ళీ ఇంకా పార్టిసిపేట్ చేయండి. ఇంకా కొంచెం ఇప్పుడు ఏవైతే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని కరెక్షన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైతే ఇక్కడ మనం ప్రదర్శించామో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదొకటి నేను చెప్పాల్సింది. సో ఏదైతే మనం ఇక్కడ నేర్చుకున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మన దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. సో మీరందరూ కూడా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అటువంటి పిల్లలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని రేపటి నుంచి మేము ప్లాస్టిక్ని అంటే ఒకటే రోజు తగ్గించడం కాదు, ఇందాక ఒక అమ్మాయి అన్నట్టుగా మెల్లిమెల్లిగా అయినా మన అటిట్యూడ్లో మార్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మేము గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం కూల్ డ్రింక్స్ తాగొద్దు అని ఒక ఓతు తీసుకున్నాం మేము ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కూల్ డ్రింక్స్ తాగడం లేదు. అలాంటి నిర్ణయం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ మార్పు కోసమే మా ప్రయత్నం అంతా. రేపటి భవిష్యత్తు తరాలకు మంచి వనరులు మనం అందించాలి కాబట్టి మీరే రేపటి మార్పుకు కారణం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ప్రైజెస్ ఇస్తాము, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఒక వితిన్ 5 minutesలో ఈ ప్రోగ్రామ్ పూర్తి కాగానే బయట ఫుడ్ అరేంజ్మెంట్ ఉంది. అందరు కూడా పిల్లలందరికీ గైడ్ టీచర్లకు విజ్ఞప్తి, ప్రతి స్టూడెంట్ కూడా భోజనం చేసే విధంగా వారికి చూసి పంపించాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్మెంట్. గైడ్ టీచర్ పిల్ల అమ్మాయి ఓకే అమ్మా. అందరం కూడా మాట్లాడుకొని కూర్చొని పేరెంట్స్కి ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ చేయమని, అంటే స్కూల్లోకి ప్లాస్టిక్ కవర్స్ అలో లేకుండా ఉంచమని చెప్తాం. అట్లనే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా యూజ్ చేయకుండా స్టీల్ బాటిల్స్, ఎక్కువ అంటే సోషల్ వెల్ఫేర్స్లలో ఇట్లా ఫైబర్ ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ యూజ్ చేస్తారు. స్టీల్ ప్లేట్స్ వాడకం చేయాలనేసి ఒక అవేర్నెస్ ఇస్తామనేసి చెప్తున్నాం. కాలుష్యం, పొగతో నింగి కాలుష్యం అంతా అనర్థమే, అంతా అంధకారమే. ఇంకొన్ని రోజుల్లో ఈ భూమిపై ఒక్క జీవి కూడా బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి. అవును, నేనే కారణం. నన్ను సృష్టించిన మీరు కూడా విన్నర్స్ గ్రూప్ ఫోటో ఉంటుంది, మిగతా వాళ్ళకు ఈ